ఫిలెమోనుకు రాసిన పత్రిక బైబిల్లో వెనక్కి వచ్చేయండి. హెబ్రీలకు రాసిన పత్రికకి ముందుంటది, వెనక్కి వచ్చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక ఉంది కదా, దానికి ముందున్న పేజీ అనమాట. మీరు ఇండెక్స్ లో చూసినా ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈరోజు నేను ఒక్క అధ్యాయమే ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఫిలెమోను అనే ఆయనకు ఒక లెటర్ రాశారు. లెటర్లు ఎంతమంది తెలుసు? చిన్నప్పుడు కార్డులు కవర్లు ఎంతమంది తెలుసు? మీరు ఎప్పుడైనా రాశారా? కార్డులు రాయడం, కవర్లు రాయడం అలవాటు ఉందా ఎప్పుడైనా చిన్నప్పుడు? కదా, కార్డులు ఉండే కదా, కార్డు రాసేసి ఒక డబ్బాలో వేసేస్తే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, పోస్ట్ వాళ్ళు ఆ కార్డులు, అలాగే కవర్లు కూడా ఉండేవి అనమాట. కార్డులు కవర్లు ఉంది. ఒక లెటర్ రాశారు పౌలు గారు. పౌలు గారు బైబిల్లో దాదాపుగా 14 లెటర్స్ రాశారు, 14 పత్రికలు రాశారు. ఎన్ని పత్రికలు రాశారు? 14 రాశారు. దాంట్లో ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒక పత్రిక. ఫిలెమోను అనే ఆయనకి రాశారు లెటర్. నేను ఈ విషయాలు కొన్ని నేను మీకు చెప్తాను. ఎవరు అసలు ఈ ఫిలెమోను? మీరు తీశారనుకున్నాను, మీరు అదే పేజీలో ఉంచుకోవచ్చు, ఇక దాని మీదే వాక్యం అంతా ఉంటుంది. ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒకే ఒక అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి దాంట్లో? 25 వచనాలు రాస్తారు. ఒక్క ఆయనకి 25 వచనాలతో లెటర్ రాశారు. పౌలు అంతటా ఆయనకి ఒక ఉత్తరాన్ని రాశారు. ఇది లెటరు క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు శకం అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత క్రీస్తు శకం 60వ సంవత్సరంలో లెటర్ రాశారు. రాసిన వాళ్ళు ఎవరు? పౌలు అనే ఆయన ఈ లెటరు రాశారు. ఫిలెమోనుది ఏ ఊరు అనంటే కొలస్సా అనే ఒక పట్టణం. కొలస్సీలకు రాసిన పత్రిక అని ఉందో చూసారా, ఆ కొలస్సీ అనేది ఫిలెమోను వాళ్ళ సొంత ఊరు. మీ ఊరు ఏది అని అంటే ఏం చెప్తారు మీరు? చాలా మంది విశాఖపట్నం అని చెప్పరు, చెప్పం కదా. నేనైతే చెప్పను, ఉండేది ఇక్కడ అని చెప్తా ఉంటామంట. అంటే అసలు ఊరికి అక్కడ వేరే చోట ఉంది అని. అయితే వాళ్ళ సొంత ఊరు ఏది అని అంటే ఫిలెమోనుకి కొలస్సా అనే పట్టణం సొంత ఊరు. మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఫిలెమోను అనే మాటకి అర్థం ఏంటంటే ప్రేమించువాడు అని అర్థం. ఏం చేసేవాడు? ప్రేమించువాడు, దేవుని ప్రేమించువాడు అని అర్థం. పేరులోనే ఉందంట. ఏముంది? పేరులోనే గొప్ప. అయితే ఇతను చాలా ధనవంతుడండి. ఎవరు? ఫిలెమోను అనే ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ఆ రోజుల్లో కొలస్సీ పట్టణములో చాలా గొప్ప ధనం కలిగిన వ్యక్తి. అయితే మరి వాళ్ళ దగ్గర చాలా మంది బానిసలు పనిచేస్తా ఉండేవారు. ధనవంతులు ఏం చేసేవారంటే ఆ రోజుల్లో, వినండి బాగా, బానిసలకి ఒక మార్కెట్ ఉంటుంది. బానిసలకి మార్కెట్ ఉంటుంది. ధనవంతులైన వాళ్ళు మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన బానిసలు కొనుక్కొని తెచ్చుకునేవారు ఇంటికి. ఇప్పుడు బానిసత్వం లేదులేండి. ఆ బానిసలు కొనుక్కుని వాళ్ళ ఇంటికి తెచ్చుకుని వాళ్ళతో పనులు చేయించుకునేవారు. వీళ్ళన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ, వాళ్ళ ఇంట్లోనే తింటూ, వాళ్ళ పనులే చేస్తూ వాళ్ళతోనే ఉండేవారు ఈ బానిసలు. ఫిలెమోను గారికి కూడా బానిసలు ఉండేవారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే బానిసల్లో ఒనేసిము అనే ఒక అతను ఒక పని చేశాడు. ఫిలెమోను ఇంట్లో దొంగతనం చేసి, ఎవరింట్లో? ఫిలెమోను ఇంట్లో కదా ఉన్నాడు ఒనేసిము అనే అతను. ఒనేసిము అనే మాటకి అర్థం ఏంటంటే ప్రయోజకుడు అని అర్థం. మరి ఫిలెమోను అంటే అర్థం ఏంటని చెప్పాను? ప్రేమించువాడు, దేవుని ప్రేమించువాడు అని అర్థం. ఒనేసిము అనే ఒక బానిస ఏం చేశాడంటే మరి దొంగతనం చేశాడు. దొంగతనం చేయొచ్చా? చేయకూడదు. ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఏంటి? దొంగతనం చేయకూడదని. సో దొంగతనం చేసి పారిపోయాడు. పారిపోతే అప్పుడు అతన్ని పట్టుకొని రోమాలో పౌలు గారు ఒక ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయబడితే ఒనేసిమును కూడా అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే ఇంట్లోనే బంధించడం, జైలు లాగా. కొంతమంది చూడండి పేపర్లో చూస్తూ ఉంటాం, హౌస్ అరెస్ట్ చేశారంటారు. అంటే ఏంటనుకుంటారు? వాళ్ళ ఇంట్లో నుంచి ఇంకా బయటకు రావడానికి వీల్లేదు. వాళ్ళు ఎంతసేపు హౌస్ అరెస్ట్ చేస్తే ఆ ఇంట్లోనే ఉంటారు. హౌస్ అరెస్ట్ చేస్తే
ఈ దొంగతనం చేసి పారిపోయాడు కదా ఒనేసిము. పారిపోయిన అతన్ని పట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే తీసుకొని వచ్చి రోమాలో, అప్పటికే అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఒక ఇంట్లో బందీ గృహంలో ఉండగా ఆ ఇంట్లో ఒనేసిమును కూడా వేశారు. తంతే ఎక్కడ పడ్డాడు? గూరెల గంపలో పడ్డాడు. అక్కడ ఎవరున్నారు? నిజంగా మంచి మనుషులతో స్నేహాలు, పరిచయాలు అనేవి కూడా గొప్ప భాగ్యం అండి. మన జీవితాలు మారిపోతాయి ఎప్పుడైనా. అందుకే మంచి మనుషులతో స్నేహం, మంచి మనుషులతో కలిసిమెలిసి ఉండడం, మంచి మాటలు మాట్లాడే వారితో కలిసి ఉండటం అనేది మన ఆత్మకి ఎప్పుడు క్షేమంగా ఉంటుంది. నేనెప్పుడు దిగజార్చే వాళ్ళతో, నేనెప్పుడు నిరాశపరిచే వారితో, అలాగా ఇతర జనులతో నీవు గనక అలాగే స్నేహంలో ఉంటే నీ జీవితం కూడా కుంగి కుసించిపోతా ఉంటుంది. అవి ఏ కావాలని తిరుగుతా ఉంటే ఇక చివరికి మిగిలేది జీరో. తండ్రి ఎక్కడ పడ్డాడు ఒనేసిము? పౌలు గారి దగ్గర పడ్డాడు. పౌలు గారు చూశారు, అంటే అతను కూడా అరెస్ట్ చేశారు ఒనేసిమును కూడా, ఎందుకంటే దొంగతనం చేశాడు కదండి. మరి పౌలు గారు ఏం చేశారు? సువార్త పరిచర్య చేసినందుకు పౌలు గారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఒనేసిము దొంగతనం చేసినందుకు హౌస్ అరెస్ట్ చేయబోగా అక్కడ చూస్తే పౌలు గారు కూర్చొని ఉన్నారు. ఆయన్ని బంధించారు సువార్త చెప్పినందుకు, ఆయన దొంగతనం చేసినందుకు. చూస్తే పౌలు గారు చూశారు, మెల్లిగా ఇటు అమ్మని పిలిచారు. ఒనేసిము వెళ్ళి నిల్చున్నాడు. బాబు, ఏం దొంగతనం ఏం చేసి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. ఏ ఊరు నీది, నీ పేరేంటి అసలు? ఎవరు అడిగారు ఇవన్నీ? పౌలు. అక్కడున్న మామూలు ఆయన కాదు. ఆయనకి చిన్న అవకాశం వస్తే మొత్తం వాడు దేవుని గురించి వార్త చెప్పే ఆయన. ఏ ఊరు అని అడిగారు. అంటే మరి మాది కొలసి పట్టణం అండి అని చెప్పి. నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? నేను ఒక బానిసని. ఓకే, నువ్వు బానిసవే, సరే ఎవరింట్లో ఉన్నావు నువ్వు అనేసి అంటే నేను ఫిలేమోన్ ఇంట్లో ఉన్నానండి అన్న. నువ్వేం చేసావనంటే నేను దొంగతనం చేశాను, నేను పారిపోయానండి, ఇప్పుడు నన్ను ఇక్కడ వేశారండి అని అంటే అప్పుడు పౌలు గారు చెప్పారు, ఒనేసిము చాలా తప్పు కదా అలా చేయడం, దొంగతనం అది చేయకూడదు, మనం మరి పరిశుద్ధంగా జీవించాలి, నీ కొరకు యేసు ప్రభు రక్తం కార్చబడిందంటే అయ్యా నేను చాలా పాపాలు చేశాను, మామూలు పాపాలు కాదండి నేను చేసింది, అలా చేశాను ఇలా చేశాను అని అంటే నువ్వు ఎలా అయినా చెయ్యి, యేసు ప్రభు నన్ను క్షమించమని ఇప్పుడు ఇక్కడే పశ్చాత్తాపడితే దేవుని పాపాలన్నీ కూడా క్షమించేస్తాడు, ఇంకెప్పుడు కూడా గుర్తు పెట్టుకోడు అని చెప్తే అవునా అయ్యా ఈ వార్త నేను ఎప్పుడు సరిగ్గా వినలేదే అని. ఒకవేళ పౌలు గారిని గుర్తుపట్టాడో లేదో తెలియదు కానీ వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉందో కూడా నేను చెప్తా. ముందు సువార్త చెప్పారు పౌలు గారు, క్షమించమని అడిగి దేవుడు క్షమిస్తాడు. మనుషులైనా నువ్వు చేసిన అపరాధాలను గుర్తు పెట్టుకుంటారేమో కానీ దేవుడు ఇంకా నువ్వు చేసిన అపరాధాలని గుర్తు పెట్టుకోడు. క్షమించమని నువ్వు అడిగినప్పుడు పశ్చాత్తాపడితే ఆయన క్షమిస్తాడు, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు అంటే అవునా అయితే తప్పనిసరిగా నేను అడుగుతానని చెప్పి అక్కడ ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుణ్ణి క్షమించమని అడిగాడు. ఆ విధంగా మారు మనసు పొంది దేవుని కుమారుడుగా మార్పు చెందాడు ఒనేసిము. అప్పుడు పౌలు గారు చెప్పుకుంటారు ఏమని, అయ్యో ఒనేసిము నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనుకుంటున్నావు, నువ్వు ఎవరింటి నుంచి వచ్చావో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావంటే ఫిలేమోన్ ఇంట్లో కదా వచ్చావు. అతను ఎవరు అనుకుంటున్నావు? నా యొక్క పరిచర్య ద్వారా నేను చేసిన సేవ ద్వారా రక్షించబడిన వ్యక్తిని యజమాని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఫిలేమోను? నేను ఎఫెసులో సేవ చేస్తా ఉన్నప్పుడు అక్కడ అనేక మంది పట్టణస్తులందరూ వస్తా ఉండేవారు. వాళ్ళల్లో కొలస్సీ పట్టణానికి చెందిన మీ యజమాని కూడా నా దగ్గరకు వచ్చాడు. చాలా మంచివాడు, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. నాకు తెలుసు అతను నేను ఈ పరిచర్య ద్వారా రక్షించబడ్డాడు, అతనికి నేను లెటర్ రాస్తాను. సో రిలీజ్ అయ్యే టైం వచ్చింది ఒనేసిముకి. రిలీజ్ అవుతున్నాడు. అప్పుడు అన్నాడు, నేను ఒక లెటర్ రాసిస్తా, నువ్వు మళ్ళీ ఎక్కడికి పోక, నీ జీవితం పాడైపోద్ది ఎక్కడికన్నా వెళ్తే, చాలా మంచి వ్యక్తి ఫిలేమోను, నువ్వు మళ్ళీ ఫిలేమోను దగ్గరికి వెళ్ళు. నువ్వు చెడ్డ వ్యక్తుల చేతుల్లో ఇప్పుడు వెళ్ళి పడ్డావనుకో, నువ్వు బానిసవు కదా అని చెప్పి ఎవరైనా నేను తీసుకెళ్లిపోయారనుకో, మళ్ళీ నీ బానిసత్వపు జీవితంలో నేను హింసించారనుకో, దుఃఖ పెట్టారనుకో, కష్టపెట్టారనుకో, ఒనేసిము ఇప్పటికి ఎంతో బాధపడ్డావు బానిసగా, అయ్యో నువ్వు చెడ్డ వ్యక్తుల చేతుల్లో పడిపోయావు అనుకో, నువ్వు చాలా నాకు అనిపిస్తాల్సి వస్తుంది. కానీ నీ లెటర్ రాస్తా. ఎవరికి? ఫిలేమోను నాకు శిష్యుడు, అతనికి లెటర్ రాస్తా,
నిన్ను బాగా చూసుకుంటాడు, భయపడక, ధైర్యంగా ఉండు. అతను చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. నువ్వు చేసిన దొంగతనాన్ని అతని జ్ఞాపకానికి తెచ్చుకోడు. లెటర్ రాసి రికమెండ్ చేస్తా, నీ గురించి నేను ఉంచుకోమని రికమెండ్ చేస్తా, కాబట్టి నువ్వు వెళ్ళమని చెప్పి అతన్ని పంపించిన లెటరే ఫిలేమోనుకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెటర్ రాసి చేతిలో పెట్టాడు పౌలు గారు. ఫిలేమోను వాళ్ళది చాలా పెద్ద హౌస్ అండి. ఆ రోజుల్లో చెప్పాను కదా, ధనవంతుడు అని ముందే చెప్పా కదా, చాలా పెద్ద ఇల్లు. ఆ రోజుల్లో ఆ ఇంట్లో చర్చ్ జరిగేది, ప్రేయర్ జరిగేది. వాళ్ళ ఇంట్లో ఏం జరిగేది? ప్రార్థన కూడిక జరుగుతూ ఉండేదన్నమాట, వర్షిప్ జరిగేది. మరి ఫిలేమోను అందరినీ కూడా ఎంతో ప్రేమించేవాడు. మొత్తం బైబిల్ అంతట్లో కూడా ఇక్కడ ఒక్క చోటే ఫిలేమోను కనిపిస్తాడు. కానీ ఒక్క అధ్యాయమైనా సరే గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి ఫిలేమోను. లెటర్ తీసుకుని వచ్చారు. ఎవరు? ఒనేసిము లెటర్ పట్టుకొని చెప్పాడు పౌలు, బాబు నువ్వు ఎవరి దగ్గరికైనా పోయావనుకో నిన్ను మోసం చేసేస్తారు, నిన్ను మళ్ళీ ఏదో ఒక బాధల్లో పడిపోతావు, నువ్వు ఫిలేమోను దగ్గర ఉంటేనే నీ లైఫ్ బాగుంటుందయ్యా, నువ్వు అతని దగ్గరే ఉండు, నువ్వు ఎక్కడికి పోక అటు ఇటు వెళ్ళావు మళ్ళీ నీ జీవితం పాడైపోయి బాధపడతావు, ఎందుకు నీకు ఆ బాధలు? ఆ వ్యక్తి నాకు శిష్యుడు, ఆ వ్యక్తి నా సేవలో రక్షించబడినవాడు, ఆ వ్యక్తి చాలా ప్రేమ కలిగిన వాడు, నువ్వు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి నేను లెటర్ రాస్తానని చెప్పి ఈ లెటర్ రాశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 పాయింట్లు ఇతని గురించి చెప్తామనుకున్నాను. ఫిలేమోను కోసం 3 పాయింట్స్ ఇద్దాం. ఫస్ట్ పాయింట్, ఫిలేమోను అనే మాటకి ప్రేమించువాడు, దేవుని ప్రేమించువాడు అని అర్థం. అంటే ప్రేమ కలిగిన వాడు. చెప్పండి, ఏం కలిగిన వాడు? ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. మొదటిగా మరి పేరుకు తగ్గట్టుగా తన జీవితం కూడా ఉంచుకున్న వ్యక్తి ఫిలేమోను. దేవుణ్ణి ప్రేమించేవాడు, సహవాసంలో ఉన్న దేవుని పిల్లలను కూడా ఎంతో ఎంతో ప్రేమించే లక్షణం కలిగిన వ్యక్తి ఫిలేమోను. దేవుని ప్రేమించేవాడు, ఇంకెవరిని ప్రేమించేవాడు? సహవాసంలో తన ఇంట చర్చ్ ఉందని నేను మీకు చెప్పాను కదా, వాళ్ళని కూడా ఎంతో ప్రేమించేవాడు, ప్రేమ కలిగిన వాడు ఫిలేమోను. నెంబర్ 1 ప్రేమించేవాడు, దేవుని ప్రేమించేవాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పాయింట్ నేను చెప్తున్నాను. ఎందుకు మనం ప్రభువుని ప్రేమించాలంటే ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించారు. ఎందుకు మనం ప్రభువుని ప్రేమించాలి? ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించారు. ఆయన మనల్ని ప్రేమించి ప్రాణత్యాగం చేశారు. మన ప్రాణాలని కాపాడుతానని వాగ్దానం చేశాడు దేవుడు. ఎవరి ప్రాణాలు కాపాడుతారు? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా ఉంటది, అడ్డేస్తానంటుంటారు కదా, వాళ్ళని దూకించిన తర్వాత ఈ పారిపోతారు. వాళ్ళు దూకిస్తారు, మన ఇద్దరు చచ్చిపోదామని వస్తారనమాట. ఏ సముద్రంలో ఎక్కడ కలుద్దాం, మన ఇద్దరు ఇంక లాభం లేదనుకుంటారు. ఆ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని దూకమంటాడు, ఆ అమ్మాయిని దూకగానే మనోడు పరాడు. దేవుడు ఏమంటాడు? నీ ప్రాణాన్ని నేనే కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎందుకు ప్రభువుని మనం ప్రేమించాలి? దేవుని ఎందుకంటే ఆయనే మొదటిగా ముందు మనల్ని ప్రేమించాడు. ఆయన 13వ అధ్యాయం యోహాను సువార్తలో 1వ వచనంలో ఏమి రాస్తుందంటే, లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఎప్పటి వరకు ప్రేమించాడు దేవుడు చెప్పండి మీరు? నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రేమించాడు, అనారోగ్యం ఉన్నప్పుడు ప్రేమించాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్రేమించాడు, డబ్బులు లేనప్పుడు ప్రేమించాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీ బంధువులు, నీ స్నేహితులు, ఇతరులు నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ఏమీ లేకపోతే ఏమీ ఉండదు. బెల్లం చుట్టూ చేమలు ఉన్నట్టుగా ఏదైనా ఉంటేనే నీ దగ్గరకు వస్తారు. అది లోకములో జరుగుతున్నటువంటి విషయం. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అంతము వరకు నిన్ను ప్రేమిస్తాడు. ఇది ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వెళ్ళిపోయినప్పుడు? డిప్రెషన్లోకి ఒకసారి వెళ్ళిపోతా ఉంటారు కదా, అప్పటికప్పుడే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దేవుడు నన్ను చివరి వరకు నన్ను ప్రేమించాడు. ఎప్పటి వరకు? లాస్ట్ ఎవర్ అండ్ ఎవర్, ఎప్పటికి ఆయనని ప్రేమించిన ఫ్రెండ్స్ దూరం అవ్వచ్చు, ప్రేమించిన బంధువులు దూరం అవ్వచ్చు,
నా ప్రాణమే అనుకుని నీ పిల్లలు కన్నవారే దూరం అవ్వచ్చు, కానీ ప్రియ సంఘమా, దేవుడు తన వారిని ప్రేమించాడు, అంతము వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎప్పుడు మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. మనిషి దేవుడు ప్రేమించకపోతే మనం బాధపడాలి. దేవుడు అంటున్నాడు అంతము వరకు తన వారి అందరినీ మన ఆయన రక్తంలో కొనబడిన సంఘము, దేవుని పిల్లలు అందరినీ కూడా దేవుడు వాక్యంలో రాస్తుంది. అసలు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని రాస్తుంది. లోకం అంటే ఎవరు? మనమే. సో ఫిలెమోను పేరుకు తగ్గ వ్యక్తి. ఎవరిని ప్రేమించాడు? మొదటిగా దేవుడిని ప్రేమించాడు. ఆజ్ఞల్లో కూడా మొదటి ఆజ్ఞ మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, ప్రభువుని ప్రేమించాలి. మొదటిగా ఎవరిని ప్రేమించాలి? ప్రభువుని ప్రేమించాలి. అంతేకాదు మనం మన జీవితాల్లో రెండో పాయింట్లో తను సహవాసంలోకి వచ్చేవాడిని కూడా అంతే ప్రేమించేవాడు. కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, కొంతమంది అంటే ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది అంటే ప్రేమ ఉండదు, కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది అంటే ఇష్టం ఉండదు. అలా ఉండకూడదని నేను మీకు తెలియజేస్తాను. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా, విశ్వాసులు ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఫిలెమోనుకి రాసిన పత్రికలో ఆ మొదటి అధ్యాయంలో 4వ వచనంలో నీ ప్రేమను గూర్చి పౌలంతట ఆయన అంటున్నారు ఈ మాట. ఎంతటైన పౌలంతటి అద్భుతమైనటువంటి దైవ జనుడు, నన్ను చూసి మీరు అందరు నేర్చుకోండి అని చెప్పిన ఆయన ఏమంటాడంటే, ఫిలెమోను ప్రేమ కలిగిన వాడు అని చెప్తూ 4వ వచనంలో నీ ప్రేమను గురించి అని అన్నాడు. అంటే ఫిలెమోను ఎలాంటి వ్యక్తి? ప్రేమ కలిగిన వ్యక్తి. 7వ వచనం, సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగెను. అతనికి ఎంత ప్రేమ ఉందంటే ఇతర దేవుని పరిశుద్ధులు అంటే సంఘము, పరిశుద్ధుల హృదయాలు అంటే ఎవరు? సంఘము. కనీసం మనం సహవాసంలో, సంఘములో ఫిలెమోను ఇతరుల పట్ల తనకున్న ప్రేమను పౌలు గారు గమనించి చూసి, నీ ప్రేమను బట్టి ఆనందం వచ్చింది నా హృదయానికి, నీ ప్రేమను బట్టి నాకు ఆదరణ కలిగిందని ఆ లెటర్లో రాశారు ఆయన. ఈ లెటర్ ఎవరు తెస్తున్నారు? ఒనేసిము తీసుకొస్తున్నారు కదా లెటర్లో ఇది రాసుంది. అంటే టోటల్ గా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. పౌలంతటా ఆయనే ఫిలెమోను హృదయం ఎలాంటిది, అసలు ఇతని మనస్తత్వం అని చూశాడు. ఫిలెమోను హృదయాన్ని పౌలు చూస్తే పౌలుకి ఏం కనిపించిందంటే ప్రేమ కనిపించింది. ఫిలెమోనులో ప్రేమ కనిపించింది. సో పౌలే ఫిలెమోను హృదయాన్ని చూస్తే దేవుడు మన హృదయాలను చూసి అప్పుడు మన జీవితంలో ఇతరుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా దేవుడు తెలుసుకునేటట్లుగా మన జీవితాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన మాట మీకు చెప్తా. ప్రేమ అంటే వెర్బ్ అని చెప్పాను నేను. ప్రేమ అంటే ఏంటి? వెర్బ్ అంటే ఏంటంటే క్రియ. చదువుకునే పిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటుంది. ప్రేమ అంటే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేది కాదు, క్రియలో చూపించేది ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మరి ఏం చేశారు? అది పౌలు గారి ఫిలెమోని అబ్జర్వ్ చేశారు. కొలసీ పట్టణంలో రక్షించబడింది, వాళ్ళ ఇంట్లో చర్చ అవుతుంది. చర్చ జరుగుతున్నప్పుడు పౌలు గారు చాలాసార్లు వెళ్ళారు వాక్యం చెప్పడానికి. తర్వాత ఎపఫ్రాని పంపించారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఫిలెమోని అబ్జర్వ్ చేస్తే అందరి పట్ల, ఇతనికి దేవుని పట్ల ప్రేమ ఉంది, అందరి పట్ల కూడా ప్రేమ ఉంది. పౌలు అబ్జర్వ్ చేస్తే ప్రేమ కనిపించింది. అంటే ఎలాగా? నోటి మాటలతోనే పౌలు ఇలా సాక్ష్యం చెప్పాడు అంటారా? నేను ప్రేమ అంటే గర్భం చెప్తున్నాను, క్రియ ఉంటేనే అది ప్రేమ. నువ్వంటే ఇష్టం, నువ్వంటే మాకు ఇష్టం కాదు. ప్రేమ క్రియ, పని. యేసు ప్రభు మరి ఏం చేసి మనల్ని ప్రేమించారంటే మన రక్షణ కొరకు శిలువ యాగము చేసి మనల్ని ఆయన ప్రేమించారు. సో ఫిలెమోను ప్రేమ కలిగిన వాడు. మొదటిగా దేవుడు అంటే ప్రేమ, తర్వాత విశ్వాసులు కూడా వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకొని ఇలాంటి పనులు చేయకూడదు. వాళ్ళని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేసి
వాళ్ళ పొరపాట్లు ఏమైనా ఉంటే మంచిగా చెప్పాలి, వాళ్ళని మంచి దారిలోకి తీసుకురావాలి. అటువంటి ప్రేమ ఇతరులు, అంతేకాదు వాళ్ళని ప్రోత్సహించాలి. అలాంటి ప్రేమ మనలో ఉండాలని తెలియజేస్తారు. నెంబర్ 1 ప్రేమ కలిగిన వాడు. నెంబర్ 2 కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ ఉందో మీకు చూపిస్తా. 2వ వచనం చూడండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 2. మన సహోదరి అయిన అప్పియాకును తోటి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయనది. ఫిలెమోను కుటుంబ బాధ్యతలు నమ్మకంగా నిర్వహించిన వ్యక్తి. సరే, చర్చ్ ఉంది, చర్చ్ చూస్తున్నాడు, ఆ పని చూస్తున్నాడు, ఈ పని చూస్తున్నాడు, మరి అంతేనా అంటే కాదు. అతడి కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు. ఎవరు బాగా చూసుకుంటాడు? కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు. ఇక్కడ అప్పియా అంటే వాళ్ళ భార్య. ఎవరి భార్య? ఫిలెమోను వాళ్ళ భార్య. అప్పియా అనే మాటకు అర్థం ఏంటంటే బోధకురాలు అని అర్థం. అప్పియా ఏంటి? బోధకురాలు. ఇంకొక పేరుంది అక్కడ, అర్కిఫు అనే పేరుంది. అర్కిఫు అంటే వాళ్ళ అబ్బాయి. అర్కిఫు అనే మాటకి యోధుడు అని అర్థం. చాలా బాగా వినండి మాట. కుటుంబము బాధ్యతలు బాగా చూసే వ్యక్తి ఫిలెమోను. తిమోతికి రాస్తూ పౌలు 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడి విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. గృహ నిర్వాహకత్వపు పని. ఇంటిలో భార్యకు సంబంధించిన విషయాలు, భర్తకు సంబంధించిన విషయాలు, కుమార్తెకు సంబంధించిన విషయాలు, కుమారులకు సంబంధించిన విషయాలు, అన్ని బాధ్యతలు బాగా చేయగలిగిన వ్యక్తులుగా ఉండాలని ఈ వచనంలో మనం నేర్చుకున్నాం. మంచి గృహ నిర్వాహకుడు. మన యొక్క జీవితంలో చూడండి, మనకి పిల్లలు ఉంటారు. నేను బాగా వినండి, నేను ఈ మాట చెప్తున్న పాయింట్ మాత్రం, మంచి గృహ నిర్వాహకుడు సేవ ఉందని, వాళ్ళ ఇంట్లో పరిచర్య ఉందని మిగిలిన విషయాలు వదిలివేసిన వ్యక్తి కాదు. ఎవరు? ఫిలెమోను. అందరినీ కూడా మంచిగా దైవభక్తిలో నడిపించినట్టుగా మనం చూస్తాం. భార్య బోధకురాలు. చెప్పండి, భార్య ఏం చేస్తుంది? అందరికీ మంచి మాటలు చెప్తా ఉంటది అన్నమాట. అమ్మా అలా కాదు, అమ్మా మీరు ఇట్లా చేయండి అమ్మా, అలా చేశారనుకోండి తప్పమ్మా, అలా చేయకూడదమ్మా. భార్య సంఘానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తుంది? ఫిలెమోను భార్య, బాబు యవనస్తుడా ఇలా చేయకూడదు. చూడండి, మీకు చెప్తున్నా, యవ్వన కాలం అనేది మన జీవితానికి టర్నింగ్ పాయింట్. యవ్వనస్తులు చాలా 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 జాగ్రత్తగా ఉండాలని నేను మీకు తెలియజేస్తాను. పెళ్ళిళ్ళు అవ్వట్లేదని, పెళ్ళిళ్ళు ఆలస్యమని, పెళ్ళిళ్ళు అనే విషయం మీద తొందర పడొద్దని, చాలా విశ్వాసంతో దేవుని వైపు చూడాలని మీకు చెప్తాను. భార్యము సంఘములో వచ్చిన వాళ్ళకి మంచి చెడు బోధిస్తూ ఉంటారు. అమ్మా యవనస్తుడా, యవనస్తురాలు నువ్వు అలా చేయక, ఇలా చేయక, బాబు అలా తిరగకూడదు, బాబు నువ్వు అలా తిరిగితే నీ జీవితం అంతా పాడైపోతుంది, భవిష్యత్తు అంటూ నీకేది కూడా ఉండదు బాబు, నువ్వు అలా తిరిగావంటే రేపనే రోజు నీకు చాలా కష్టమైపోతుంది. అలాంటి ఫ్రెండ్స్ వద్దమ్మా, అలాంటి ఫ్రెండ్స్తో నువ్వు తిరక్క, అలాంటి ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడకూడదు, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇవన్నీ చెప్తుంది ఫిలెమోను భార్య. దేవుని స్తోత్రం చెప్పండి. మరి కొడుకు ఏం చేస్తాడు? సంఘాన్ని నడిపించాడు ఫిలెమోను కొడుకు. అర్కిఫు ఏం చేసేవాడు? యోధుడుగా ఉన్నాడు. మనము మన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, మన సొంత వారిని సంరక్షించుకోవాలి. ప్రతి భర్త భార్యను తప్పనిసరిగా ప్రేమించాలి, భార్య తన భర్తను ప్రేమించాలి, భార్యాభర్తలు పిల్లలను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి. అండ్ నేను మీకు చెప్తున్న చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మందికి అందరికీ పిల్లలంటే ప్రేమ ఉంది కానీ శ్రద్ధ మాత్రం తక్కువ ఉంది. ఏం చెప్పారండి? తల్లిదండ్రులకి పిల్లలు యవ్వనస్తుల పట్ల ప్రేమ చాలా విపరీతమైన ప్రేమలు ఉన్నాయి కానీ శ్రద్ధ తక్కువ. బాబు చర్చికి వెళ్ళావా?
పాప ఇవాళ ఏం వాక్యం చెప్పారు చర్చిలో? ప్రార్థన చేసుకున్నావా వాళ్ళు వేసాక? ఏం చెప్పారు చర్చిలో వాక్యం ఈరోజు? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇలాగ అడుగుతా ఉన్నారు, ఏంటి నువ్వు ఎవరితో నడుస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో నువ్వు కలిసిమెలిసి ఉంటున్నావు? అలా కరెక్ట్ కాదు. దీన్ని ఏమంటారంటే ప్రేమతో కూడిన శ్రద్ధ అని మీకు చెప్తాను. ప్రేమ ఉందని నేను అంటున్నాను, ప్రేమ లేదని అన్నట్టు. నేను ప్రేమతో పాటుగా ఉండాల్సింది ఏమని చెప్తున్నాను? శ్రద్ధ. వాక్యం చదివావా? సండే స్కూల్ వాక్యం ఏం చెప్పారు? రాసావా? అది ఏంటి? నేర్చుకున్నావా? చూడకుండా చదువుతున్నావా? అది శ్రద్ధ. చాలా పిచ్చి ప్రేమలు అనమాట. అంటే దారులు తప్పిపోతున్నా సరే చెప్పడానికి వీళ్ళకి వణుకొచ్చేస్తా ఉంటుంది. తర్వాత నిజంగా ప్రపంచంలో న్యూస్ పేపర్లలో ప్రతిరోజు మనం చదువుతున్న ఎన్నో విషయాలు, వింతలు చెప్పట్లేదు, నేను ఉన్న విషయాలే చెప్తున్నా. దేవుని ప్రియ సంగమ, మీ పిల్లల మీద ప్రేమతో పాటు మీరు శ్రద్ధ కూడా పెట్టాలి. చర్చికి వెళ్ళి ప్రార్థించి, నేను కూడా వస్తున్నాను పద, నేను కూడా వస్తాను. ఇంకొక మాట నేను మీకు చెప్పాలి తప్పకుండా ఈ సందర్భంలో. చాలా మంది భర్తలు భార్యలకు కావలసిన వనరులను సమకూరుస్తారు. అలాగే భార్యలు కూడా కొంతమంది భర్తలు ఆ ఫ్యామిలీస్ లో కావలసినవన్నీ సమకూరుస్తారు, కానీ ప్రేమలు తక్కువ. కనీసం కొంతమంది భర్తలు భార్య ఎలా ఉందో, అమ్మా బాగోలేదన్నావు కదా, నువ్వు ఎలా ఉన్నావు అని అడగటానికి కూడా ఒక రకమైన అహంకారం అనేది ఉంది వాళ్ళలో. నేను భర్తలే అనట్లేదు, ఈవెన్ భార్యల్లో కూడా కొంతమంది భార్యలు కూడా ఎలా ఉంటారు, ఎలా ఉన్నారు మీరు అని అడగలేని భార్యలు, అహంకారంతో కూడిన భార్యలు ఉంటారు. కనీసం పిల్లల్ని ఎట్లా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు వేరే దూరంలో ఉండొచ్చు, ఏంటి నీ పరిస్థితి ఏంటి, నీ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వు ఈరోజు ఏం చేసావు, ఈ డే అంతా ఏం చేసావు అని అడిగి బాధ్యత చూడని తల్లిదండ్రులు కూడా ఈరోజు. బాగా డబ్బులు సంపాదిస్తున్నాడా, బాగా డబ్బులు వస్తున్నాయా, తర్వాత ఇంకొక మంచి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకొక ఇంట్లో ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ నిర్లక్ష్యం కుటుంబాలలో ఫ్యామిలీస్ లో ఉంటుందో, నేను చాలా చూసిన అనుభవంతో ఈ విషయాలు మీకు చెప్తున్నా, ఏమవుద్దో చెప్పమంటారా? ఇలా చేస్తే కనుక వేరే ప్రేమల కోసం చూస్తారు. నువ్వు ప్రేమతో పాటు శ్రద్ధ నీ దగ్గర లేకపోతే వేరొక ప్రేమ కోసం ఎదురు చూస్తా ఉంటారు. పెళ్ళైనట్టు కూడా, పెళ్ళిళ్ళు అయినట్టు కూడా, నా భర్త సరిగ్గా పట్టించుకోవట్లా, నా మీద ప్రేమ చూపించలా, నాకు ఒంట్లో బాగోలా, నేను లెగవలేను, కనీసం ఎలా ఉన్నావు అనే మాట. బాగా ఆరాటపడి చేస్తే వాళ్ళ గురించి నేను ఇప్పుడు వాక్యంలో చెప్పట్లా, వాళ్ళు ఉన్నారు అలా, భార్య భర్తలు పిల్లలు కూడా ఉన్నారు. అవి కామన్ పాయింట్స్ ఎప్పుడు చెప్పేసుకుంటుంటాం, కానీ ఇప్పుడు ఇది చెప్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే, నీ పిల్లల పట్ల నువ్వు సమయం గడపకపోతే, నీ పిల్లలతో నువ్వు సమయం తీసుకుని మాట్లాడకపోతే, నీ పిల్లలతో నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే వాళ్ళు వేరే ప్రేమల వైపు తిరుగుతూ ఉంటారు. ఒక ఫ్రెండ్ పొరపాటున ఎలా ఉన్నామని జస్ట్ మిస్డ్ కాల్ ఏదో పొరపాటు వస్తే చాలా అవుట్, ఎందుకంటే ఇంట్లో లేదు కదా అది. పెళ్ళైన భార్యలు కూడా పెళ్ళైన భర్తలతో సహా ఎన్నో విషయాలు, నేను అన్ని తెచ్చి చెప్పడం పద్ధతి కాదని చెప్పట్లేదు, కానీ విషయాలు మాత్రం వాస్తవమైనవి. గృహ నిర్వాహకత్వం ఈజ్ వెరీ సీరియస్ పాయింట్. కొంతమందికి తల్లులు అంటేనే ఇష్టం, వాళ్ళ ముసలోళ్ళు అయినా కానీ. కొంతమందికి తల్లులు అంటే ఇష్టం లేదు, భార్య అంటేనే ఇష్టం. నేను వచ్చిన క్లూ చెప్పాలా? నీ భార్య నువ్వు బాగా చూసుకుంటే నీ భార్య నీ తల్లిదండ్రులు చూస్తుంది. నిజంగా క్రైస్తవ జీవితంలో ఈవెన్ మన యవ్వన కాలంలో ఉన్న పిల్లల విషయాల్లో కూడా సమయం తీసుకుని మాట్లాడటం. కూర అని ఖాళీగా ఉండగానే సెల్ ఫోన్ పట్టుకుంటే ఎలాగా? మీరేదో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, స్త్రీలు పురుషులు కూడా. నేను ఒక్కళ్ళు విమర్శించట్లా, వాస్తవాలు చెప్తున్నా. రాగానే ఫోన్కి వెళ్ళిపోతూ ఉంటే ఎలాగా? అంటే నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, ఏమా ఎలా ఉన్నావు నువ్వు ఈరోజు నీ బాగాలేదని అన్నావు కదా, అయితే ఏమండి మీరు ఎలా ఉన్నారు, మీకు బాగోలేదని ఈరోజు చెప్పారు కదా, మీరు ఒంట్లో బాగుందా? ఏది గృహ నిర్వాహకత్వపు విషయంలో నమ్మకత్వం ఎక్కడా? పిల్లల విషయంలో
ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడాలో వెళ్తున్నారు, బోల్డ్ డబ్బు. ఏంటండి? డబ్బు ముఖ్యమే కానీ డబ్బే ముఖ్యం కాదండి. అవసరాలు తీర్చడానికి డబ్బే కానీ అదే ముఖ్యం అయితే గనక ఈ చనిపోయిన వాళ్ళందరూ డబ్బులు లేక చనిపోయారు. ఒక అమ్మాయి చనిపోయిందని ఇంకో అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు కదా. తన భర్త అసలు తన భార్య కాదు ఆ అమ్మాయి, అయినా సరే వీడు ఆత్మహత్య చేసుకున్నాడు కదా. అంటే వీడికి డబ్బు లేక, గృహ నిర్వాహకత్వ విషయంలో సరైన విధానం లేకే. అతనికి భార్య ఉన్నారు, చక్కటి భార్య, చక్కటి పిల్లలు ఉన్నారు, అతనికి చిన్న వయసు. గృహ నిర్వాహకత్వ బాధ్యతల విషయంలో సరిగ్గా లేకపోవడమే అక్కడ కారణం. నిజంగా మిమ్మల్ని చాలా నేను ప్రేమతో మీకు చెప్తాను, మీ పిల్లల విషయంలో ప్రేమ కలిగి ఉండండి, శ్రద్ధ కూడా కలిగి ఉండండి. భార్య విషయంలో ఎలా ఉన్నావు అని అడగటానికి అక్కడ కూడా నువ్వు అహంకారం ప్రదర్శించావంటే దేవుడు మామూలుగా నిన్ను అసలు క్షమించను అంటారు. ఈ పిల్లల విషయం ఏమ్మా ఎలా ఉన్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఈ రోజంతా నువ్వేం చేస్తావు, ఇన్ కేసు బయటికి వెళ్ళి వచ్చారో లేకపోతే వేరే చోట దూర ప్రాంతాల్లో ఉంటారు కదా, ఇవేంటి ఎవరస్తులైన పిల్లల్ని ఇంకా కేర్ తీసుకోవాలి, ఎవరస్తులైన పిల్లల్ని ఇంకా శ్రద్ధ పెట్టాలి, వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా కనిపెడతామని ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని ఫిలేమోను మంచి గృహ నిర్వాహకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా చేస్తే బ్రదర్స్ని బట్టి సిస్టర్స్ని బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. కానీ మీ ప్రేమలు కనుక డైవర్ట్ అయినాయి అంటే మీ పిల్లల వేరే వాళ్ళ ప్రేమల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ దాకా వెళ్లకుండా ముందే ఇక్కడే ఆ ప్రేమను చూపించినట్లయితే దేవుడు వాళ్ళని ఎవరి జత కలపాలో ఆయనకి తెలుసు, ఆయన చేసుకుంటాడు. ఆయన చేయనివ్వండి. అందుని బట్టి అలా మంచిగా నడుస్తున్న వాళ్ళని బట్టి ప్రభువుకు వందనాలు. ఒకవేళ ఇలాంటి ఏవైనా మనలో లేకపోతే మనం సరి చేసుకోవాలని నేను ప్రేమతో ఈ విషయాన్ని ఇచ్చాను. ఫిలేమోను పరిచర్య ఉంది కదా అని గృహాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తి కాదు. మూడో పాయింట్, లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 21వ వచనం. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయించున్నాను. సెకండ్ పాయింట్ లో తల్లిదండ్రులు సెల్ ఫోన్లు విపరీతమైనటువంటి వాడకాలు, విపరీతంగా టీవీకి అంకితం అయిపోతారు. చేస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే చేస్తూ ఉంటారు. పెద్ద గొప్ప ఇది చెప్పడానికి చదువుకో అక్కర్లేదు, నేను చెప్పిన మాట చెప్పడానికి మామూలు విషయాలు చెప్పాను నేను అంతే. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు టైం అంతా కూడా లేకపోతే హలోకపు విచారాలు దుఃఖాల్లో పడిపోయావనుకో నీ పిల్లలు ఇంక వేరే డైవర్ట్ అయిపోతా ఉంటారు. ఏం చేయాలి? నువ్వు మోకరించు, నీ పిల్లలు కూడా మోకరిస్తారు. నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. తప్పకుండా దేవుడు పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది, వదిలేస్తాడు. వాళ్ళు పట్టుకుందు దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే వదిలేశాను అన్నాడు, దేవుడే క్షమించేస్తాను అన్నాడు. ఇంకా నువ్వెందుకు అటు పట్టుకుని తిరగడం? కాబట్టి సో ఆయన క్షమించేస్తాడు. నేను నిన్న ఉపవాస ప్రార్థనలో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాను కదా. నేను చెప్పాను మన గురించి కూడా ఒక గ్రంథం రాసి ఉంటుంది. ఒక ఆయన ఏం చెప్పారంటే, నేను చెప్పలేదు, ఒక ఆయన చెప్పారు, పరలోక రాజ్యంలో కూడా పరిశుద్ధ గ్రంథం ఉంటుందంట. అయితే కొన్ని ఉండవంట, కొన్ని పాయింట్లు ఏముండవు. పాసింగ్ పేరుకి వచ్చిన వాళ్ళు కాకుండా చెప్పండి చూద్దాం. ఆ రోజు నేను చెప్పాను ఏముండవు. అమ్మగారు ఇస్తారమ్మ గారు తెలిసింది ఏముండవు. నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడిగిన విషయాలు ఏవి కూడా నీ గురించి రాసిన జీవ గ్రంథంలో ఉండవు. ఇప్పుడు ఈ బైబిల్ కూడా పరలోకంలో ఉంటుంది, కానీ కొన్ని పాయింట్లు ఉండవంట. ఏముండవో చెప్పంటారా? క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడిన విషయాలు ఏవి కూడా అవి ఉండవు, అవి పక్కకి పెట్టబడతాయి. ఎగ్జాంపుల్కి దావీదు గురించి చూస్తే బత్షెబా విషయంలో పొరపాటు చేసినప్పుడు సారీ చెప్పిన తర్వాత ఆ కాన్సెప్ట్స్, ఆ కాగితాలు, ఆ పేపర్లు ఏవి కూడా పరలోకంలో ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బత్షెబతో పాపం చేశాడు, ఆ అబ్బాయి చనిపోయాడు, ఇవన్నీ కూడా ఇంకా అక్కడ ఉండవు. ఎందుకు? ఏడ్చాడు, ప్రలాపించాడు, క్షమించమని అడిగాడు. ఇంకా అసలు దాని జోలికి ఇంకా మళ్ళీ తన జీవితంలో అలాంటి పొరపాట్లోకి ఇంకా వెళ్ళలేదు అతను. ఇంకా అందుకే ఇంకా అక్కడ రాసి ఉండవట. ఆ బైబిల్ ఉంటుందంట కానీ ఆ విషయాలు ఉండవట. ఇప్పుడు మన గురించి కూడా జీవ గ్రంథంలో మన గురించి కూడా రాసి ఉంటుంది. మన గురించి ఏమి రాసి ఉండవు? అప్పుడు చేసిన పొరపాట్లకి క్షమించమని అడిగిన విషయాలు జీవితం ఎన్నో చేసాం మనం ఖచ్చితంగా అందరూ. అవి ఏవైతే క్షమించమని అడిగావో నీ తాలూకా రాసిన పుస్తకంలో ఇంకా అవి ఉండవు. క్షమించమని సారీ అన్నావు చూడు, అవి ఇంకేమి కూడా ఉండవు. సో నువ్వు ధైర్యంగా సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
థర్డ్ పాయింట్ చదివాను కదా, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని నా మాట విందువని నమ్మి నీకు రాస్తున్నాను. ఎలా అంటాడంటే ఇతను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడంట. ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఈ సాక్ష్యం చెప్పిన ఆయన ఎవరు అసలు? పౌలంతట ఆయన. సాక్ష్యం చెప్పడం అంటే మామూలు విషయం ఏంటండి కదా, అంత పరిశుద్ధుడు. అతను ఏమన్నాడంటే, నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరందరూ నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అన్నది. బైబిల్ అంతట్లో అన్నది ఆయన ఒక్కరే. బైబిల్ అంతట్లో ఇప్పుడు ఆ మాట అసలు ఎవరైనా అనగలరా? అంత సత్తా ఉంటుందా? నన్ను చూసి నేర్చుకో అని అనండి చూద్దాం. అనగానే నువ్వు పలానా అని అంటారు, నువ్వు అలాగా అనరా. కానీ పౌలు అన్నాడు ఆ మాట, నేను ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను, నేను ఎప్పుడు మీరందరూ నన్ను పోలి నడుచుకున్నాను. అలాంటి ఆయన ఫిలేమోనుతో అంటున్నాడు, ఫిలేమోను నువ్వు ఎలాంటోడు అయ్యా? ఎలాంటోడు అంటే నేను చెప్పిన దానికంటే కూడా నువ్వు ఎక్కువ చేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కోసం మనం ఎప్పుడైనా ప్రభు చెప్పిన దానికంటే దైవ కార్యాల విషయంలో ఎక్కువగా చేయాలి. ఇప్పుడు రాత్రి చెప్పాం మీటింగ్లో 3 రకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది చెప్తే చేస్తారు, కొంతమంది ఎలా ఉంటారు? రెండో రకం, చెప్పకపోయినా చేస్తారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు? ఎంత చెప్పినా చెయ్యరు. అదే అనమాట. ఎంత చెప్పు. సరే, మీ ఇంటి పనుల గురించి నేను ఇంకా ఆ సబ్జెక్టులోకి వెళ్ళను. నేను దేవుడి గురించి వస్తాను, దేవుడి కార్యాల విషయంలోకి వస్తాను. ఇతను ఎలాంటి వ్యక్తి? చెప్పినా కొంతమంది చెబితే వదిలేస్తారు. అసలు ఏం చెప్పారు మన మనసులో పెట్టుకుని మనం దాన్ని పాటించాలి అనేది తక్కువ మందికి ఉంటా ఉంటుంది. పౌలు గారు ఎంత మెచ్చుకున్నాడంటే ఫిలేమోను, నాకు అసలు చదువుతున్నప్పుడు నాకు అసలు చాలా ఆలోచించుకుని ప్రార్థన చేసుకున్నా. పౌలు అంతటా ఆయన, ఫిలేమోను అంతటా ఆయన. ఇతనితో నువ్వు నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేసావు. దేవుడు కూడా మనం చేస్తున్న కార్యాలను బట్టి నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువే చేసావు అని దేవుడు మనతో అంటే అది ఎంత బాగుంటుంది. దేవుని పరిచర్యలో, ప్రియ సంగమా, దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో కొంతమంది చెప్తే చేస్తారు, కొంతమంది చెప్పినా ఎంత చెప్పినా చేయరు, కొంతమంది కొంచెం చెప్తే చక్కగా మిగిలిన పనులన్నీ కూడా చక్కబెట్టేస్తాము. మనము చెప్పిన దానికంటే ఎక్కువ చేసే వారంగా ఆ గ్రూప్లో మనం ఉండాలి. అప్పుడు ఎవరు మెచ్చుకుంటారు మనల్ని? దేవుడు మనల్ని బడా నమ్మకమైన మంచి దాసుగా. ఒక్కొక్కసారి 2 మీటింగులు, ఒక్కొక్కసారి 3 మీటింగులు, అలా వాక్యం చెప్పడాలు, అలా రకరకాలు జరుగుతాయి అనుకోండి. దేవుడంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజున 3 మీటింగుల్లో వాక్యం చెప్పడానికనే రెడీ. ప్రతిరోజు మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి చెప్పమంటారా? ప్రభువా, నిన్నటి కంటే ఈ రోజు నేను నిన్ను ఎక్కువగా ప్రేమించేటట్లుగా నాకు సహాయం చెయ్యి. ప్రేమ అంటే ఏం చెప్పాను? క్రియ అని చెప్పాను. ప్రేమ అంటే ఏంటి? క్రియలు, పనులు. ప్రార్థనకు రావడం కావచ్చు, పరిచర్యలో పాలి భాగస్వామ్యం కావచ్చు, ఇంకే విషయమైనా సరే కావచ్చు. సో ఈరోజు మనం ఎలా ఉండాలి అని అంటే, ప్రభువా నిన్నటి రోజు కంటే, తెల్లవారి ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటారు కదా, పొద్దున్నే ఎంతో కొంతసేపు చేస్తారు కదా, ప్రార్థన చేసినప్పుడు ఏం చేసుకోవాలి? ప్రభువా నిన్నటి కంటే ఈ రోజు నిన్ను ఎక్కువగా ప్రేమించేటట్లుగా నాకు సహాయం చెయ్యి ప్రభువా. నిన్నటి కంటే ఈ రోజు నిన్ను ఎక్కువగా, రేపటి రోజు ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా నిన్నటి కంటే మళ్ళీ నేను ఈ రోజు ఎక్కువగా నేను ఎక్కువగా ప్రేమించేటట్లుగా సహాయం చేయి ప్రభువా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, చెయ్యమన్న దానికంటే కూడా ఫిలేమోను ఎలా చేస్తాడంట? ఎక్కువగా చేస్తాడంట. మనం అలా చేసేవారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురా. జీతం ఎవరిస్తారు చెప్పండి? నేను చేసిన దానికి జీతం ఎవరిస్తారు? నేను మీకు లాంటి దాన్ని కదా, మనందరం ఒకటే. నేను మీకు లాంటి దాన్ని. బాధ్యతలే వేరు, బాధ్యతలో మార్పులు అంతే. ఏం చేశాను అనుకోండి, మిమ్మల్ని అంటాడా? బడా నమ్మకమైన మంచి దాసురాలు, నువ్వు చాలా బాగా చేసావని మిమ్మల్ని అంటాడా? అలా అన్నాడు కదా. ఇప్పుడు బ్రదర్స్ని కూడా మిమ్మల్ని అన్నాడు కదా. మీరు చేస్తే మిమ్మల్ని అంటాడు దేవుడు. కాబట్టి చెయ్యమన్న దానికంటే మేము ఇక్కడ చెప్తున్న విషయాలు
ఏ విషయాలు మీకు బోధిస్తున్నామో వీటికంటే మీరు మరి ఎక్కువగా మంచిగా చేయాల్సి ఉంటుంది. ఇంకొక పాయింట్, ప్రభునందు ప్రయాస అస్సలు వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కొరకు చేసేది ఏది కూడా, అది నువ్వు ఏ రూపంలోనైనా, అది ఒక కానుక కావచ్చు, ఒక సమయం కావచ్చు, ఒక సన్నిధికి రావడం కావచ్చు, ప్రభు కొరకు నువ్వు చేసేది ఏదైనా సరే వ్యర్థమైపోదు. దానికి దేవుడు జీతము ప్రతిఫలము తప్పనిసరిగా ఇస్తారు. జీతాల కోసం సాక్ష్యాలు చెప్పారు కదా, కానీ దేవుడు మనకి జీతం తప్పనిసరిగా ఇస్తారు. అందుకే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పౌలు లాంటి ఆయన మెచ్చుకోవటం అంటే చాలా మామూలు మాట కాదు, మామూలు విషయం కాదు. కాబట్టి మన ప్రభు చేత, అమ్మా దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు నా కోసం, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తావు, నేను నిన్ను గురించి అనుకున్నాను ఇట్లా, కానీ అందుకన్నా ఎక్కువ చేస్తావు. మరి ఎప్పుడైనా సరే నాకు రాదు, నాకు తెలియదు, నేను ఎట్లా చదువుకోవాలా, నేను పాడలేను, సాక్ష్యం చెప్పలేను, మాట్లాడలేను, ఎవరితో కలిసి ఉండలేను, ఇలాంటివన్నీ కూడా సాతాను పెడుతున్న రకరకాల ఉచ్చులు. నాకు తలనొప్పి, నీరసము, పడుకుంటా, నేను లేవలేను. నేను మీకు చెప్పేది, నీ బలహీనతను దేవుడు నీకు బలం ఇస్తాడు. మన బలహీనత కంటే దేవుని బలం చాలా గొప్పది. మన బలహీనత కంటే దేవుని బలం చాలా గొప్పది. మరంట పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, అలా చెయ్యాలి ప్రభువా, నీ కొరకు నేను జీవించాలి, లేకపోతే నీ సన్నిధికి నేను వెళ్ళాలి, లేకపోతే నీ పని నేను చెయ్యాలి, లేకపోతే నీ సన్నిధిలో నేను మోకరించాలి, లేకపోతే నీ కొరకు నేను ఇది చెయ్యాలి అనుకుని లేచిన వాళ్ళని దేవుడు నడిపిస్తాడంట. లేవకుండా అంటే ఆలోచించుకుని అలా ఉండిపోయిన వాళ్ళు ఏం చేయడానికి అర్థమవుతుంది. కారు డ్రైవింగ్ చేస్తా ఉంటే నువ్వు వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్తావు, స్టీరింగ్ మీద నీ చేతులు పట్టుకుని అక్కడే కూర్చున్నావు అనుకో, వెళ్ళవలసిన దూరం వెళ్ళగలుగుతావు. కొంచెం ముందుకు వెళ్తే ఈ బాబు పలానా చోటకి నేను వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్తే కదా నీకు అడ్రస్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా నీకు ఆశ ఉంటే గనక చేసే బాధ్యత అంతా నీది నాది కాదు, అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా దేవుడిదే. నీకు ఆశ ఉండాలి, నీకు కోరిక ఉండాలి, నీకెంత బలహీనత ఉన్నా బలపరిచి నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసు. అందుకే శిలువ యాగం ఆయన చేశారు మన కోసం. అందుకే మనం ఎప్పుడు నిరాశపడపడాల్సిన అవసరం లేదు, నిస్పృహలోకి వెళ్ళక్కల్లా బలహీనపడాల్సిన అవసరం లేదు. సర్వశక్తివంతుడైన దేవుడు నాకున్నాడు, నా ప్రాణాన్ని కాపాడుతాడు, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడి వల్లనే నాకు సహాయం అనేది కలుగుతుంది ఈ లోకంలో అనే బలమైన నిర్ణయంతో మనం ఒక్క అడుగు వేస్తే మిగిలిన అడుగులన్నీ ఆయనే నన్ను కూడా నడిపించి బలపరుస్తాడు. మరి ఫిలేమోను లాంటి గొప్ప సాక్ష్యం నిజంగా మనం కూడా కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.